బాబు, నాన్న నీకు పట్నం నుంచి మంచి మంచి బొమ్మలు, మంచి చొక్కాలు, బూట్లు అన్ని తీసుకొస్తారు. నువ్వు అప్పుడేమి ఇస్తావమ్మా అని ఒక ముద్దు పెట్టాలి. పెడతావా మరి? నువ్వు ఇవ్వకపోతే అమ్మేస్తుంది. ఎప్పుడొచ్చారు? నువ్వు ముద్దిచ్చేటప్పుడు. బాబు ఇదిగోరా, అమ్మ చెప్పిందిగా నీకు చొక్కా తీసుకొచ్చాడు చూడు. అబ్బా ఎంత బాగుందండి. ఎంతేనండి? 25. ఎందుకండి ఇంత ధర పెట్టి? అబ్బబ్బా, మీ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. తక్కువలో అయితే ఇంతేనా అంటారు, ఎక్కువలో అయితే అమ్మో అని ఆవలిస్తారు. అయినా ఇది మనం కొన్నది కాదులే. మా రత్నమహల్ యజమానురాలు గారు మన బాబుకి ప్రజెంటేషన్ గా ఇచ్చింది. ఎలా ఉంది? మీ అమ్మగారి మనసులాగే ఉంది. మా అమ్మగారి మనసు నీకు ఎలా తెలుసు? లేకుంటే నౌకర్లకి ఇంత ఖరీదైన కొని పెడతారా? సరే కానీ మన బాబుకి వేసి చూద్దాం. ఇప్పుడు వద్దండి, రేపు పొద్దున గుడికి వెళ్తాగా, అప్పుడు వేస్తాను. గుడికా? అవునండి, బాబు పుట్టుకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే తప్పకుండా వెళ్దాం. ఈ పూటైనా ఫోన్ చేసి వెళ్ళి తీరుకుందా, లేక వెంటనే వెళ్ళిపోవాలా? నువ్వే చేసేస్తావో అన్ని చేసేయి. నాకు సృష్టిగా, నీకు తృప్తిగా. అవన్నీ తర్వాత. బాబుతో ఆడుకుంటూ ఉండండి, క్షణంలో వంట చేసేస్తా. బాబు రారా, ఆడుకున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి లేదు, ఎస్టేట్ లో కాస్త పని ఉంది, వెళ్ళొచ్చేస్తా. బాలేవారండి, ఇవాళ మనం గుడికి వెళ్ళాలి. మర్చిపోయారా? ఇవాళ ఏమండి, ఈ 4 ఏళ్లలో కొత్త అలవాట్లు చేసుకోవడమే కాదు, పాతవన్నీ పూర్తిగా మర్చిపోయారు. మనం ప్రతి శివరాత్రికి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించేవాళ్ళం, గుర్తుందా? ఇవాళ శివరాత్రి? అవును. వ్యవహారాలన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు బయలుదేరండి. అది కాదు. ఏది కాదు? ఇప్పుడే వెళ్ళాలా? పురి సాయంత్రం వెళ్ళకూడదు? సాయంత్రం వెళ్తే రద్దీగా ఉంటుంది, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామండి. సరే బయలుదేరు. ఇలాగా వస్తారా గుడికి? డ్రెస్ మార్చుకుందరండి, పదండి. బాబు, అర్చన ఎవరి పేరు చేయాలి? లలిత ఆనంద్ పేరు. అదేమిటండి, మనం ఎప్పుడు దేవుడి పేరునైతే చేయించేది? మర్చిపోయారు, చాలా రోజులైంది కదా. దేవుడి పేరునే చేయించు. ఓ శివాయ బాబు. హారతి తీసుకోమ్మా. రాండి. రాణి అది ఏమో అలా బయటకు వెళ్ళిందేమో. పద. రాణి, రాణి, ఏమండి ఏమైతుంది? నువ్వేం కంగారు పడకు, నేను వెతికి తీసుకొస్తాను. వెళ్ళి కార్లో కూర్చో. ఎవరు పాప? ఏమ్మా, ఎవరు కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా, ఎవరిన కొట్టారా? మీ అమ్మ కనబడలేదా? ఏడవ పాప, నేను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తానుగా. మా అమ్మ కాదు, నేను తీసుకెళ్తానుగా. దమ్మా. మా మమ్మీ మా కారు. రాణి, రాణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎడం నా తల్లి కదా. ఏమ్మా, భయపడ్డావా? లేదులే. పాప అమ్మ అమ్మ నేడుస్తుంది. పాప తాలూకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని వెతుకుతుంటే ఈ కారు చూసి గుర్తుపట్టింది. ఏమ్మా, పసిపిల్లని ఇంత అజాగ్రత్తగా వదిలేశారే? లేదండి, లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము. ఇంతలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది. మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. మీ పేరు? నా పేరు చంద్ర. ఎక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? రత్నమహల్ ఎస్టేట్ లో. అలాగా, మావారు కూడా ఆ ఎస్టేట్ లోనే పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? ఏమో నాకు తెలీదమ్మా. ఆహా, ఆ ఎస్టేట్ మాదే. అలాగా, అయితే అమ్మగారు మీరేనన్నమాట. అవును. ఏమ్మా, ఒకసారి మా ఎస్టేట్కి రాకూడదు? అలాగేనమ్మా, తప్పకుండా రావాలి. వస్తానమ్మా. వస్తాను పాప. మమ్మీ, డాడీ ఎక్కడా? రాణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతికాను. ఎలా వచ్చింది? ఎవరో చంద్రని మన ఎస్టేట్ నౌకర్ భార్యట. ఆవిడ కనపడితే తీసుకొచ్చింది. ఏమండి, ఆవిడ ఒకసారి మన బంగ్లాకి రమ్మని చెప్పాను. గుడ్ గుడ్.
మంచి పని చేశావు. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే, తప్పుడు వెళ్దాం. ప్రమాణం చేసి చెప్తున్నాను, మన ఇద్దరి మధ్య ఈ రోజు నుంచి ఏ రహస్యాలు లేవు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏ వేషం ఏమంటే ఆ వేషం వేస్తావా? వేస్తాను. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తావా? వస్తాను. ఇక చూడు, ఈ రోజు నుంచి నువ్వెక్కడుంటే నేనక్కడ, నేనెక్కడుంటే నువ్వక్కడ. సక్కు డార్లింగ్.